పార్లమెంటు సాక్షిగా అమరావతి రాజధాని అనే విషయానికి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గుడివాడలో జరిగిన బూత్ సర్వశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. బూత్ కమిటీ సభ్యులతో పార్టీ విధానాల గురించి చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. జగన్ విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తారని చెబుతున్నప్పటికీ విశాఖపట్నం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఏమీ లేదని ఆయన విమర్శించారు. జగన్ విశాఖ 250 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, తమ పార్టీ 25,000 కోట్ల రూపాయలతో విశాఖను అభివృద్ధి చేసిందని సోము వీర్రాజు అన్నారు. కుటుంబానికి 460 రూపాయలు ఇవ్వడం, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే అది నరేంద్ర మోడీ యొక్క పరిపాలన మూలంగానే అనేటువంటి అంశాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకువెళ్ళాలి, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో మండల కమిటీని విస్తృతపరచడం, పోలింగ్ బూత్ కమిటీలు వేయడం, తద్వారా లబ్ధిదారులను కలవడం, ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ అభివృద్ధిని, నరేంద్ర మోడీ యొక్క సంక్షేమాన్ని తీసుకువెళ్ళాలనేటువంటి లక్ష్యంతో మార్చి ఎండింగ్ దాకా ఈ పోలింగ్ బూత్ కమిటీల్ని కంప్లీట్ చేస్తూ ఏప్రిల్లో సెకండ్ జనపోరు యాత్రని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శక్తి కేంద్రంలో కూడా 3-4 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు ఈ ప్రభుత్వంలో విపరీతంగా జరుగుతున్నాయి, వీటిని ప్రజల దగ్గర నుంచి ప్రతి 3-4 గ్రామాల్లో కూడా ఒక పాదయాత్ర జరపడం, తద్వారా ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్యల్ని అర్జీలు స్వీకరించడం, 3 బహిరంగ సభలు ఒక 3 గ్రామాల్లో ప్రతి 3 గ్రామాల్లో పెట్టడం, 10,000 శక్తి కేంద్రాల్లో శక్తి కేంద్రానికి 3 గ్రామాల్లో బహిరంగ సభలు పెట్టడం, ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత అలానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాన్ని, మోడీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఈవేళ జిల్లా కార్యవర్గ సమావేశంలో దిశ